నిజం చెప్తున్నానొల్లా మన ధూమ్ధామ్లా ఈ దొంగతనాలు దోపిడీల ముచ్చట్లు అసలు చెప్పనే చెప్పొద్దు అని అనుకుంటా, కానీ నాకు చెప్పక తప్పలేదు. అందుకే ఈ పజ్జనంతా ఎరైటీ దొంగలను పట్టుకొచ్చిన. ఇప్పుడు ఒక సినిమా 100 రోజులు ఆడితే అది సూపర్ హిట్. ఒక దొంగోడు 300 దొంగతనాలు చేస్తే వాడు దొంగలకే దొంగోడు, అంతేనా కాదా? అయితే దొంగలలో కూడా కొందరు మంచి దొంగలు ఉంటారు. మన సినిమాలలో కూడా చూపిస్తారు కదా, హీరో దొంగోడైతే ఆ దొంగ హీరో పెద్దోళ్ళని దోసుకొని పేదోళ్ళకు పంచుతాడు. మనం ఆ దొంగ హీరో దొంగతనాలు చూసి మనం ఇట్లా సప్పట్లు కొడతాం, ఈలలు కొడతాం. అయితే సేమ్ అసంటి దొంగోడే నా నజర్ల పడ్డరోళ్ళ. మరి వాని హరకతులు చూసి మీరు సీటీ బజాయిస్తారా, లేకుంటే సప్పట్లు కొట్టి సన్మాన్ చేస్తారా? మీ ఇష్టం, ఏమంటున్నా చూసారు తప్పన. మరి ఫస్ట్ మంచి దొంగను ముచ్చడి చెప్తా. ఈడు కిక్కు దొంగ అన్నట్టు, అంటే కిక్కు సినిమాల రవితేజ ఉంటాడట. ఈ దొంగని పేరు మంత్రి శంకరు. ఇప్పటికీ 300 దొంగతనాలు చేసిండు. అంటే చూడు, దొంగలకే దొంగ అన్నట్టు. ఈడ దొంగతనం చేసుడు అసలు ముచ్చట కాదు. ఇంట్లో ఇట్ట దొంగతనం చేసిన సొమ్మును దాన ధర్మాలు చేస్తాడట, పేదోళ్లకు పంచుతాడు. అరే అవంటే ఈ మంత్రి శంకరు గుళ్ళకు లక్షల రూపాయలు చందాలు ఇస్తాడు. పేద పిల్లలకు చదువులు చెప్పిస్తుండట, దినాం అన్నదానాలు చేస్తాడట. మళ్ళా పోయి మళ్ళా దొంగతనాలు చేస్తాడట. పోలీసులు అరెస్టు చేస్తే జైలుకు పోయి ఆడున్న చిట్టిపొట్టి ఖైదీలకు క్లాసులు ఇచ్చి వాళ్ళకు కూడా దొంగతనాలు ఎట్లా వేయాలో నేర్పి ఒక ముఠా తయారు చేస్తాడట. ఇప్పటికి 20 మట్ల జైలుకు పోయిండు. మళ్ళొచ్చి మళ్ళీ దొంగతనాలకి దిగబడతారు. ఈ దొంగలు దొంగతనాలు చేసేది బంగ్లాలు, మేడలు, మిద్దెలు కట్టేందుకు కాదు, దాన ధర్మాలు చేసేందుకు. ఇక ఎప్పుడు డేసోంటి దొంగను ఇప్పుడు మళ్ళా పోలీసులకు దొరికిండు. ఆ మంచి దొంగను కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు నిర్మల్ దొంగల దివాణా పనులు చూడు ఏం చేస్తారు. పొద్దుగాలనే పాస్మాన్లతోనే రంగాలకు దిగిరు. గోడలు దునికి ఇండ్లను లూటీ చేసిరు. అవో ఇంటి ముంగట నిలబడి ప్లానింగ్లు కూడా వేసుకుంటారు చూడు. అగ్గో ఈడే ఈ గ్యాంగుకు లీడర్ అట. కానీ ముఖం కనబడతలేదు కదా. ఆయన ఎంత దూరం పోతారు పాటు. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రారు. ఇగో ఇది ఫోన్లు దుకున్నాం. ఒకడు వచ్చిండు, నాకు రీఛార్జ్ చేయమన్నాడు. సరే అని రీఛార్జ్ చేస్తుంటే అంతల్ని వచ్చినోడు కారపొడి తీసుకొని కళ్ళల్లో కొట్టిండు. గల్లెపొట్టలు ఉన్న 50,000 ఎత్తుకపోయినట. వాని చేతులు ఇరిగిపోను పాపం. ఈ దుకాణ పైననేమో దుకాణం ఇడిచిపెట్టి మరీ వానెంబడి పడుతుండు. ఇంకా నయం ఏ దొంగలు వచ్చున్న దుకాణాలు లూటీ చేయలే. చూసిరానుల్లా దొంగలు ఎట్లా మోపారు. ఒకరిని మించొకడు అసలు ఇట్లా దొంగతనాలు చేసిన సొమ్ముతోని కడుపు నింపుకుంటే ఏమైనా బరకత ఉంటుందా? కథ కానీ